అబ్బా గల్లీల పొంట గణనాథులు వస్తుంటే మస్తు సంబరం అనిపిస్తుందబ్బా. మండపాలు గట్టుడు విగ్రహాలు తీసుకొచ్చుడు నడుస్తుంది అప్పుడే. తీరొక్క రూపాలు తీరొక్క రంగుల్లో మస్తున్నారు బొజ్జగన్పయ్యలు. ఊర్లల్లా పట్నంలా ఆడాడ విగ్రహాలు వేస్తూనే ఉంటారు కానీ అస్సలు అడ్డ ధూళిపేటే. మరి ఆడ బొమ్మలు ఎట్లా వేస్తున్నారు, ఎరైటీ విగ్రహాలు ఏమున్నాయి, బుకింగ్ల కథ ఏంది, రేట్లు ఎట్లున్నాయో అరుసుకొస్తా అని పోయింది మా చంద్రవ్వ. మనం కూడా చూద్దాం పాండ్రి. చలో ధూళిపేట్. ధూల్పేట్ల గల్లీ గల్లీకి వినాయకులు, మొత్తం ఇళ్ళ గిట్ల వినాయకులే. ఇగో ఇళ్ళ కాడ ఇంటి ముందట పెట్టడానికే మంచిగా ఒక 4 ఫీట్లు 3 ఫీట్ల వినాయకులు, ముద్దుగా వినాయకులు మంచిగా తయారు చేసి పెట్టిండ్రు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకం ఉన్నారు వినాయకులు, సోగ్గా తయారు చేసిండ్రు స్వామిని. అబ్బా గిడ లోపల ఒక స్వామి ఉన్నాడు. ఈ సింహాసనం కూడా ఇట్లా ముద్దుగా ఒరిగి కూర్చునే సింహాసనాలు. అబ్బా ఈ స్వామిని చూడకపోతేనమ్మ నేను ఓయమ్మ అయోధ్య. ఇది అయోధ్య మీద ఇలా పడ్డ స్వామి. అడికిమెట్టి వినాయకుడు అంటే ఎంతకు తీసుకున్నారో ఏం కథ నడుచుకుందామండి. తమ్మి ఇది ఎన్ని అడుగుల వినాయకుడు అన్నట్టు? 18 అడుగులు. ఎంత పడ్డది తమ్మి విగ్రహం? 1,10,000 పడ్డదక్క. తమ్మి ఏం వినాయకుడు తీసుకపోతున్నారు? ఇది మహాకాళేశ్వర అవతారం అక్క. గణపతి కూర్చుండి ఉండి పైన మహాకాళేశ్వర ముకుటం వస్తుంది. ముకుటంలో 3వ కన్ను తెరుస్తూ ఉంటది. ఎంత పడ్డది? ఇది 3 లక్షల రూపాయలు అక్క. ఇదే విగ్రహాన్ని నిజామాబాద్ తీసుకుపోయినరు. ఆ కళ్ళు స్వామి కళ్ళు తెరుస్తుంటాడు, మోస్తుంటాడు. అట్లనే దీనికి సంబంధించిన కిరీటం ఏదైతే ఉందన్నాడో మహాకాలుని కిరీటము, అది ఆడున్న చూద్దాం పండి. మహాకాలుని కిరీటము కన్ను మంచిగా తెరుస్తున్నాడు, మోస్తున్నాడు స్వామి. స్వామి కిరీటంలో ఉంటాడట వినాయకునికి ఇట్లా మహాకాలుని అవతారంలో. అన్న మొత్తం ఎన్ని విగ్రహాలు చేసిండ్రు? 40 విగ్రహాలు తయారు చేస్తున్నాము. అన్ని ఉంటాయి, ఒకటే డిజైన్ ఉన్నాయి, కలర్స్ వేరే వేరే ఉంటుంది, కొంచెం చేంజ్ చేస్తాను. ఎన్ని రోజులు పడుతుంది అన్న టైము? చిన్న పెద్ద అంటే తయారు చేస్తాం 10 months నడుస్తుంది అన్న. అన్న ఎంత పడ్డదన్నది? మాకు 1,00,000 రూపాయలు తీసుకోండి. ఇప్పుడు ఎన్ని అడుగులు ఉన్నదన్నది? ఇది 16 అడుగులు ఉన్నది. మనకు కృష్ణుడు రాధా ఉంటారు కదా, అగో అట్లా కృష్ణుడు రాధా లెక్క తయారు చేసిన గణేశుడు. ఈ రాధమ్మకు చూడుండి నియంగానే గాగ్రా డ్రెస్ వేసిండ్రు ముద్దుగా, చాలా బాగున్నది. అగో రాధమ్మకు ముద్దుగా పిలికలు పెట్టిండ్రు. ఎంటికలు మంచిగా నిజంగానే పెట్టినట్టున్నాయి. మీరు ఆర్డర్ చేసి చేపించుకున్నదా? చూసి తిరిగి చూసిన పిల్లలు తీసుకొని వస్తున్న పొద్దుగా నుంచి. కానీ మాకు నచ్చిందంటే ఇది రాధాకృష్ణ చూస్తే ఒక వెరైటీ అనిపించింది. ఎంత పడ్డదన్న? అది మాకు 30,000. ఎంత బాగా చేసినావు. ఆ రాధమ్మని కూడా నువ్వు చేసినావు? మా సిస్టర్ మేము చేసినాం. తమ్మి ఎన్ని రోజులు పట్టింది విగ్రహం తయారు చేయండి? 2 days అవుతుంది డెకరేషన్ కి. నార్మల్ విగ్రహం 4-5 days అవుతుంది. మంచిగా ఈడ స్వామిని డెకరేషన్ చేసిండ్రు. చెక్కుమంటది చూడండి స్వామి విగ్రహము. లైట్లకి ఇట్లా అంత వేస్తే ఎంత మంచిగా ఉన్నాడు స్వామిని. నిమ్మలంగా కూర్చున్నాడు. చేతులు మంచి పెద్ద లడ్డు పెట్టచ్చు, 1 కిలో అంత లడ్డు పడుతుంది. మంచిగా స్వామిని చూడండి అమ్మ దండలేసుకొని ముద్దుగా స్వామికి ముద్దుగా కుడత కుట్టిండ్రు. మొత్తం దండలు 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 అన్ని వేసి రాళ్ళ దండలు. ఏడిపోతున్నారు ఇది వినాయకుడు? ఓ ఏమో ఆంధ్రకేంచి వచ్చిండ్రా తమ్మి మీరు? తమ్మి అక్కడ దిక్కు ఇంత పెద్ద పెద్ద వినాయకులు చెయ్యరా మరా ఆంధ్ర దిక్కు? ప్రతి సంవత్సరం వచ్చి తీసుకుంటాం మేము ఒంగోలు నుంచి ఇక్కడికి. వినాయకుడు 80,000 పడ్డదంట. ఇగో ఇదే ఒంగోలు పోతున్న వినాయకుడు, పెద్ద వినాయకుడిని తీసుకొని పోతున్నారు వీళ్ళు. ఏడికెంచి తమ్మి? తమ్మి ఎన్ని అడుగులు ఈ వినాయకుడు? కిరీటం తోటి 18 అడుగులు. కిరీటం తోటి ఎంత పడ్డది తమ్మి? 1,00,000 రూపాయలు. ఒక పెద్ద వినాయకుడిని తీసుకొని పిల్లలందరూ పోతున్నారు. ఎక్కడికెంచి తమ్మి? 40 ఏళ్ళు వచ్చింది మా పిల్లలు అంతా. 44 ఏంటి ఇప్పుడు. ఎంత పడ్డది తమ్మి? 3 లక్షలు. బరువు ఒక 3 టన్నులు ఉండొచ్చు. ఈ వినాయకుడిని చూడండి, 2 చేతులతో 2 తబలాలు కొడుతున్నాడు, ఒక చేతితోటి వీణమాయిస్తున్నాడు మీదికి. మ్యూజికల్ వినాయక అంటారు కదా, అగో అట్లా మంచిగా అనిపించింది. ధూళిపేటకు వచ్చి గణేష్లు ఎట్లున్నాయి ఏం కథ అని చూద్దామని వచ్చిన. ఇగో ఇది ఈ రోజు ముచ్చట. మళ్ళొక ముచ్చటతోటి మళ్ళా కలుస్తా. శనార్థులు.